ఆరుగాళ్లం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట మొత్తం రాత్రి కురిసిన వర్షానికి నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో పంటను అమ్ముకుందామని తీసుకొస్తే రోజు వర్షం కురుస్తూ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. తేమ తగ్గడానికి ధాన్యం ఆరబోస్తే వర్షానికి తడవడం, మళ్లీ ఆరబోయడం ఇదే పనిగా మారిందని వాపోతున్నారు. నిన్న బతుకమ్మ పండుగ కావడంతో ధాన్యం రాసులపై కవర్లు కప్పి ఇంటికి వెళ్తే రాత్రి కురిసిన వర్షానికి మొక్కజొన్న పంట మొత్తం తడిసి ముద్దయింది. ప్రభుత్వం స్పందించి తడిసిన మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని, లేకుంటే అప్పుల ఊబిలో కూరుకుపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అడవి 3 ఎకరాల మొక్కలు వేస్తే రాత్రి బతుకమ్మ పండుగ అని పరదాలు కప్పిపోతే వర్షానికి పరదాలు వేసి వర్షం కిందికి వెళ్లి రాశుల కిందికి వెళ్లి మొక్కలు మొత్తం తడిచినాయి. ప్రభుత్వం దానికి ఏ రేటు నిర్ణయం చేసిందో ఆ రేటుకే కొనుగోలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎకరంన్నర మొక్కజొన్న వేసాను. పిండి ఈ టైంకు వేయక దిగుబడి సరిగా రాలేదు. అందులోకి ఈ మార్కెట్ తెచ్చి 3 రోజులు అవుతుంది. పొద్దు వర్షం పడి దగ్గర అనడం మళ్ళీ దూరం అనడం అవుతుంది. ఇదే సరిపోతుంది. అది ఆరు లేదు, ఏం లేదు. మరి వాటికి ఏదైనా టార్పాలిన్ సీట్లు ఏఎంసీ మార్కెట్ కమిటీ వారు ఇవ్వమంటే మా దగ్గర లేవని సమాధానం చెప్తున్నారు. కాబట్టి మొక్కజొన్నలను మద్దతు ధర ఇచ్చి కొనాలని ఆదుకోవాలని